ప్రపంచంలోనే అత్యంత భారీ అడవి. కానీ అది అడవి మాత్రమే కాదు, ఓ ప్రాణాంతక మిస్టరీ. ఇక్కడ అడుగు పెడితే తిరిగొచ్చే అవకాశం 50-50. భయంకరమైన జంతువులు, కంటికి కనిపించని జీవులు, అదృశ్యమైన జాతులు, రహస్య మందిరాలు. ఈ అడవిలో మనిషికి తెలియని ప్రపంచమే ఉంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఇది పచ్చదనపు నరకం. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యం. ఇది కేవలం ఒక దేశం వరకే కాకుండా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం నుంచి ప్రారంభమై కొలంబియా, ఈక్వెడార్, బ్రెజిల్, పెరు, చివరికి బొలివియా వరకు 12 దేశాల మీదుగా విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం దాదాపు 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది కేవలం పెద్దది మాత్రమే కాదు, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ లాంటి అనేక యూరోపియన్ దేశాలు మొత్తం కలిపినా దానికంటే పెద్దది. నిజానికి ఇది భూమి మీద ఉన్న మొత్తం అడవులలో దాదాపు 20% భాగాన్ని ఏకంగా ఆక్రమించింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్లో సుమారు 20% వరకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచే వస్తుంది. అందుకే దీనిని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని అంటారు. ఈ అరణ్యం రోజు లక్షల కొద్ది టన్నుల కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి మనం పీల్చే స్వచ్ఛమైన ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఇది ప్రపంచ వాతావరణాన్ని స్థిరీకరించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అడవిలోని చెట్లు మరియు నేలలు 150 నుంచి 200 బిలియన్ టన్నుల కార్బన్ను నిల్వ చేస్తాయని అంచనా. ఇది కేవలం మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, భూమి ఉష్ణోగ్రతలను కూడా కంట్రోల్ చేస్తూ మన జీవన వ్యవస్థను నిలబెడుతోంది. ఒకవేళ అమెజాన్ అడవే లేకపోతే మనం ఊహించలేని రీతిలో వాతావరణం బాగా వేడెక్కుతుంది. ఇది కేవలం ఒక అడవి మాత్రమే కాదు, మనకు జీవించేందుకు ఆవశ్యకమైన పునాది. అమెజాన్ అడవి సరిహద్దు పొడవు 9500 కిలోమీటర్లు. ఇది ముంబై నుండి ఢిల్లీ లేదా కరాచీ నుండి ఇస్లామాబాద్ వరకు 7 సార్లు తిరిగినంత దూరం. ఏడాది పొడవునా ఇక్కడ వర్షం పడుతూనే ఉంటుంది. అందుకే దీనిని రెయిన్ ఫారెస్ట్ అని అంటారు. వర్షం పడినప్పుడు నీరు భూమిని చేరడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే ఈ అడవి చాలా దట్టంగా ఉంటుంది. దట్టమైన చెట్ల కారణంగా పగటిపూట కూడా ఈ అడవిలో నేలపై చీకటిగా ఉంటుంది. అమెజాన్ అడవులు కేవలం దక్షిణ అమెరికాకే కాదు, యునైటెడ్ స్టేట్స్ వర్షాలను కూడా ప్రభావితం చేస్తాయంటే నమ్మగలరా? అవును, అమెజాన్ అడవి నుండి ఆకాశంలోకి ఎగిసే నీటి ఆవిరి భారీ గాలుల సహాయంతో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమెరికా వర్షపాతంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది అట్మాస్ఫిరిక్ రివర్స్ అనే ప్రకృతి అద్భుతం వల్ల జరుగుతుంది. ఇది ప్రకృతిలో ఎంత అద్భుతమైన పరస్పర సంబంధమో చెప్పే ఒక మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫ్యాక్ట్. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ను చికిత్స చేయగల మొక్కలలో 70% వర్షారణ్యాల్లో మాత్రమే కనిపిస్తాయని మీకు తెలుసా? అమెజాన్ వర్షారణ్యంలో 40,000కు పైగా మొక్కల రకాలున్నా వాటిలో కేవలం 1% మాత్రమే ఔషధ ప్రయోజనాల కోసం సైంటిఫిక్గా పరీక్షించబడ్డాయి. అంటే మిగిలిన 99%లో ఎన్ని ఆశ్చర్యకరమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయో మీరే ఊహించుకోండి. ఒకవేళ ఈ అడవి అంతా నాశనమైతే మనం ఎన్నో విలువైన ఔషధ అవకాశాలను కోల్పోతాం. మన ఆహారంలో భాగమే ఉన్న కాఫీ, అరటి, చాక్లెట్, మొక్కజొన్న, పైనాపిల్, బియ్యం, టమోటా వీటన్నిటికీ మూలం ఏదో తెలుసా? వాటిలో చాలా వరకు అమెజాన్ వర్షారణ్యంలోంచే ఉద్భవించాయి. అందుకే అమెజాన్ను కేవలం అడవిలా కాకుండా గ్లోబల్ ఫుడ్ బ్యాంక్ అని కూడా అంటారు. ఈ అడవి నశిస్తే మన భవిష్యత్తు ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. వర్షం మరియు మంచి వాతావరణం వల్ల ఇక్కడ జంతువులు, పక్షులు మరియు మొక్కల యొక్క చాలా ప్రత్యేకమైన రకాలు కనిపిస్తాయి. ఇవి ప్రపంచంలో కేవలం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే చూడగలం. ఇక్కడ మొత్తం 40,000 రకాల మొక్కలు, 1,300 రకాల వేర్వేరు జాతుల పక్షులు, 2,200 రకాల చేపలు, 427 రకాల మ్యామల్స్ మరియు 380 రకాల వింతగా ప్రాకే జంతువుల జాతులు చూడబడ్డాయి. చిన్న కీటకాల గురించి మాట్లాడితే అమెజాన్లో ఇప్పటి వరకు 25 లక్షల వేర్వేరు రకాల కీటకాలు చూడబడ్డాయి. అమెజాన్ అడవి అంటే కేవలం పచ్చని చెట్లు మాత్రమే కాదు, అది ఒక జంతు ప్రపంచ అద్భుతాల కాంప్లెక్స్. ఇక్కడే ప్రపంచంలోని అతిపెద్ద పాము గ్రీన్ అనకొండా జీవిస్తుంది. అంతేకాదు, మానవ కంటికి కనిపించేలా గ్లాస్లా కనిపించే ట్రాన్స్పరెంట్ ఫ్రాగ్, గులాబీ రంగులో తేలియాడే పింక్ డాల్ఫిన్, ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన బుల్లెట్ చీమలు, వీటి కాటు బుల్లెట్ తగిలినంత బాధనిస్తుందని చెబుతారు. ఇవన్నీ అమెజాన్ అడవిలో మాత్రమే కనిపించే అద్భుత జీవులు. ఈ జీవాల్ని మరెక్కడా చూడలేము. వేల మైళ్ళ వరకు విస్తరించి ఉన్న ఈ అడవి నుండి ప్రపంచంలోనే 2వ పొడవైన మరియు నీటి పరిమాణం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద నది కూడా ప్రవహిస్తుంది. ఇది అమెజాన్ రివర్. దీని మొత్తం పొడవు 6,840 కిలోమీటర్లు. అమెజాన్ ఫారెస్ట్ లో వర్షం ద్వారా ఎంత నీరు సేకరించబడినా అది ఈ నది ద్వారానే సముద్రంలోకి కలుస్తుంది. ఆశ్చర్యకరంగా అమెజాన్ రివర్ నుండి ఒక్క సెకనుకు 2,19,000 క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుంది. ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ లో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ ని కూడా అమెజాన్ రివర్ నుండి వచ్చే నీరు కేవలం 1 సెకనులో నింపగలదు.
అమెజాన్ రివర్ నుండి అట్లాంటిక్ మహాసముద్రంలో ఎంత నీరు కలుస్తుందో ప్రపంచంలోని టాప్ 10 నదుల నీటిని కలిపినా కూడా ఆ నదులు అమెజాన్ రివర్తో పోటీ పడలేవు. దీనిని మీరు ఈ విషయం ద్వారా అంచనా వేయవచ్చు. అమెజాన్ రివర్ 2,19,000 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్రంలోకి వదులుతుంది. మరోవైపు ఇండస్ రివర్ కేవలం 7,000 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్రంలోకి వదులుతుంది. గత 250 సంవత్సరాలుగా అమెజాన్ రివర్లో ఒక ప్రమాదకరమైన రకం చేప ఉందని శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల వద్ద చాలా ఆధారాలు ఉన్నాయి. దీనినే ఎలక్ట్రిక్ ఈల్ అని పిలుస్తారు. ఆశ్చర్యకరంగా ఈ రకం చేప దాడి చేయడానికి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ కరెంటు 860 వోల్ట్స్ వరకు గుర్తించబడింది. ప్రపంచవ్యాప్తంగా చాలా సందర్భాలలో ఎలక్ట్రిక్ ఈల్స్ మనుషులకు హై వోల్టేజ్ కరెంట్ ఇచ్చి అక్కడికక్కడి చంపేశాయి. మనుషుల సంగతి దేవుడెరుగు. ఎలక్ట్రిక్ ఈల్ తన కంటే 100 రెట్లు పెద్ద మొసలిని కూడా ఒక్క షాక్తో చంపేయగలదు. శాస్త్రవేత్తల ప్రకారం ఎలక్ట్రిక్ ఈల్ 860 వోల్ట్ షాక్స్ ఇస్తుంది. దీనివల్ల ఎవరికైనా నర్వస్ బ్రేక్ డౌన్ రావచ్చు. అమెజాన్ అడవిలో ఒక నది ఉంది. అందులో నీరు ఎల్లప్పుడూ మరుగుతూనే ఉంటుంది. 6.5 కిలోమీటర్ల పొడవున్న ఈ వేడి నీటి నది అమెజాన్ రివర్ యొక్క పెరులో ఉన్న భాగంలో ఉంది. ఈ నదిలో నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. దీనిలో ఏదైనా వస్తువును సులభంగా ఉడికించవచ్చు. ఏడాది పొడవునా ఈ నది నీరు ఎల్లప్పుడూ మరుగుతూనే ఉంటుంది. కానీ దీని అసలు కారణం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. అమెజాన్ యొక్క ఈ పెద్ద అడవిలో దాదాపు 600 తెగలు కూడా నివసిస్తున్నాయి. ఈ ప్రజలు ఈ అడవిలోనే వేటాడుతారు మరియు ఇక్కడే తమ జీవితాలను గడుపుతారు. వారిలో చాలా తెగలు ఇప్పటి వరకు బయట ప్రపంచాన్ని కూడా చూడలేదు. వారి ముందు ఎవరైనా ఇతర మనిషి వస్తే వారు వేరే గ్రహం నుండి వచ్చిన ఏలియన్ లాగా రియాక్ట్ అవుతారు. అమెజాన్ అడవులలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిని శాటిలైట్ ఇమేజెస్ నుండి చూసినప్పుడు చాలా పెద్ద ఏరియాలో భూమిపై కొన్ని గుర్తులు కనిపిస్తాయి. వీటినే జియోగ్లిఫ్స్ అంటారు. ఇవి ఎంత పెద్దగా ఉంటాయంటే వాటి లోపల ఎవరైనా నిలబడితే వారు ఒక ప్రత్యేకమైన గుర్తుపై నిలబడి ఉన్నారని వారికి కూడా తెలియదు. ఈ జియోగ్లిఫ్లో కొన్ని 1.5 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉన్నాయి. అమెజాన్ ఫారెస్ట్లో ఇలాంటి 300 కంటే ఎక్కువ జియోగ్లిఫ్స్ చూడబడ్డాయి. ఈ వింతైన గుర్తుల ఉద్దేశం ఏమిటి మరియు వీటిని ఎవరు తయారు చేశారనే దాని గురించి ఎవ్వరికీ ఎటువంటి సమాచారం లేదు. కొందరు ఏలియన్స్ వారి గుర్తులను ఇక్కడ వదిలి వెళ్లారని నమ్ముతారు, లేదా వేల సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషుల యొక్క ఏదైనా నాగరికత నివసించి ఉండవచ్చు అని చెప్తారు. వారు ఈ గుర్తులను ఇంత నైపుణ్యంతో తయారు చేసి ఉండవచ్చు అని అంటారు. ఇక్కడి చెట్లు ఒకదానికొకటి కెమికల్ సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఒక చెట్టుపైకి ఏవైనా కీటకాల దాడి జరిగితే దాన్ని గమనించిన ఇతర చెట్లు తమ ఆకుల రసాన్ని మారుస్తూ రక్షణ చర్యలు తీసుకుంటాయి. ఇది మొక్కల మధ్య సైంటిఫిక్గా ప్లాంట్ కమ్యూనికేషన్ అనే థియరీకి నిజమైన ఉదాహరణ. వ్యవసాయం, పశువుల పెంపకం, అక్రమ కలప నరికివేత మరియు మైనింగ్ వంటి కార్యకలాపాల కారణంగా అమెజాన్ అడవి తీవ్రమైన నిర్మూలనను ఎదుర్కొంటోంది. ప్రతి నిమిషానికి 5 ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో అడవి నరికివేయబడుతోందని అంచనా. ఈ విధ్వంసం జీవ వైవిధ్య నష్టానికి మరియు వాతావరణ మార్పులకు దోహదం చేస్తోంది. ఈ వీడియో ఇంతవరకు చూశారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.